ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaskaram. Welcome to South India's biggest dance reality show, D Jodi. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ముందుగా హ్యాపీ కనుమ అందరికి. నిన్న సంక్రాంతి చాలా సంతోషంగా అందరం జరుపుకున్నాం. సాలిడ్ పర్ఫార్మెన్స్లు చూసాం. మరి కనుమ రోజు అంతకు మించినటువంటి పర్ఫార్మెన్సెస్ చూడబోతున్నామా అని మన ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, మా జడ్జిలు కూడా ఎదురు చూస్తున్నారు. లెట్స్ బిగిన్ డి జోడి సంక్రాంతి స్పెషల్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సిద్ధు అండ్ సోనియా టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు? సాగర్ అండ్ శృతి. సో సోనియా అండ్ సిద్ధు టీం నుంచి సాగర్ అండ్ శృతి రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అయ్యా, అందరు ఎలా ఉన్నారు? అందరు భద్రంగా ఉన్నారు కదా? రేపు సంక్రాంతి అయ్యా, మర్చిపోకుండా అందరూ రావాలి. ఏ పండక్కి రాలేదు, కనీసం ఈ పండక్కైనా రండయ్యా. సరే అమ్మా, తప్పకుండా వస్తాం. అమ్మా, అన్నట్టు మర్చిపోయాను, నానేంటి కనపడట్లేదు? మీ నాయన పొలం పనికి వెళ్ళాడయ్యా. పండగ పూట కూడా పనేనా అమ్మా? అయితే మనం కూడా వెళ్దామమ్మా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నానా, దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. నువ్వు వడ్డీ కట్టలేదని ఆ జమీందారు నీ ఎద్దుల్ని తీసుకెళ్లిపోయాడయ్యా. ఇప్పుడు నీ పొలాన్ని ఎలా దున్నుతావు? ఏమైంది నాన్న? మనం వడ్డీ కట్టలేదని ఆ జమీందారు మన ఎద్దుల్ని తీసుకెళ్లారు నాన్న. అయితే ఏంటి నాన్న, మేమున్నాం కదా, పదా. ఆకాశవాణి. వర్షాలు లేక పంటల పండక రైతు కుటుంబానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఉరితాడు వేసుకుని మృతి చెందారు. నానా, మీకేం కాలేదు కదా? మీరేం బాధపడకండి నాన్న. ఆ దేవుడు వర్షం కురిపించి మన పంట మన చేతికొచ్చేలా ఆ దేవుడు కనకరిస్తాను నాన్న. ఎందుకంటే రైతు ఎప్పటికీ ఓడిపోకూడదు. మండే పొలిమి నడగందే, తొలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే. రంగయ్య, చాలా దాహంగా ఉంది రంగయ్య. పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తను
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యమైపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా ఆకలి ఆకలి. హలో రంగయ్య గారా, నేను మిలిటరీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. తొందరగా మీ అబ్బాయిని పంపిస్తారా? హలో రంగయ్య గారు మాట్లాడేది. ఇక్కడ అర్జెంటుగా ఒకరికి సర్జరీ చేయాలి, మీ అబ్బాయిని త్వరగా పంపించండి. రంగయ్య గారా మాట్లాడేది. కోర్టులో పెద్ద కేసు నడుస్తుందండి, అది మీ అబ్బాయి గారే వాదియాలి. కొంచెం తొందరగా పంపిస్తారా? దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. వరల్డ్ కి మల్టీ స్టారర్లు ఎవరంటే ఒకటి జవాన్, మరొకటి కిసాన్. ఒక్కసారి జవాన్ కి మరి మన కిసాన్ కి. మేఘంలో నిద్రపోయిన రంగులు అన్ని రప్పించి. జడ్జెస్, ఎలా అనిపించింది మీకు సంక్రాంతి స్పెషల్ రైతు బిడ్డలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్? విజయపిని మాస్టర్. సాగర్, శృతి, ఫర్ మీ మీ ఇద్దరు పర్ఫార్మర్స్ స్టార్ట్ టు ఎండ్ ఒక బ్యూటిఫుల్ నరేషన్. దానికి స్పెషల్ 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 కంగ్రాట్స్ టు మాస్టర్ ప్రభుదేవా. వీళ్ళిద్దరే కాదు, ఇంకొక నలుగురు హెల్ప్ చేశారు, వాళ్ళని కూడా రమ్మంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జోడీలో మీరు కూడా ఒక పార్ట్ లాగే చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ వీల్ సపోర్ట్ చేసినందుకు. అండ్ నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటంటే మీరు ఒక టైంలో స్క్రీమ్ చేశారు, ఆ ఫీల్ ఏంటో ఇక్కడ వరకు తగిలింది. థ్యాంక్ యూ మాస్టర్. ఫర్ మీ అగ్రికల్చర్ ఇస్ హెల్త్ఫుల్, అగ్రికల్చర్ ఇస్ యూస్ఫుల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ నోబుల్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎ మ్యాన్. ఫర్ మీ దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. సాగర్, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు, మాట్లాడాలి, చెప్పు సార్. నేను డీ స్టేజ్ ఎక్కి నుంచి ఒక్కసారి ఆ సౌండ్ వినాలనిపించింది మాస్టర్. నాకు ఆ కామెంట్ ఓజీ పర్ఫార్మెన్స్ విన్నా మాస్టర్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. గణేష్ మాస్టర్. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా జై కిసాన్. తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే చిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. టీ షో తరఫున మన రైతులందరికీ, కిసాన్లందరికీ నాకు తెలిసి ఇండియాలో
రెండో స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే రైతుని తీసుకొచ్చి నెంబర్ 1 పొజిషన్లో పెడుతుంది చూడు, అప్పుడు రెండో స్వాతంత్రం వచ్చింది. సాగర్, శృతి మీరు ఇప్పటివరకు డాన్సర్స్, ఇప్పుడు యాక్టర్స్ అయిపోయారు. తుమ్ము లేపేశారు. ఒక్కొక్క పోర్షన్ ఎంత అద్భుతంగా చూపించాలో అంత అద్భుతంగా ఆయన కొరియోగ్రాఫ్ చేశారు, మీరు పర్ఫామ్ చేశారు. ఇంకా 4 బాయ్స్ మీరు కూడా ఇరగదీశారు. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హన్సిక గారు. ప్రభుదేవ మాస్టర్, మ్యామ్ ఒక్క పర్ఫార్మెన్స్ లో కంప్లీట్ సినిమా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. This was more than adripoindi faadu. I don't know what to say. Sagar, Shruti. Thank you. Now this is called a festival. Wow. God bless and thank you for such a great performance. Thank you so much Hansika garu. Thank you so much. Thank you. ఇప్పుడు ఓటింగ్ టైం. So judges, can we start the voting process? Sir, ఆగు సార్, ఫుల్ టెన్షన్ ఉంది. 1 minute టైం, 2 minutes టైం. హన్సిక గారు, మీ ఓట్ ఏ జోడికి ఇవ్వబోతున్నారు? Master, I'll directly come to the conclusion. So it's a tie. It's a tie. Yes, it's a tie. So both jodis are winners and both teams are winners. Superb! Congratulations, guys. Vijay Master, can you please do the honors? జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే పిల్లగాడు చూడే పిచ్చిలాగుతాడే జరగండి 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 స్టారులో పుట్టైన స్టారు వచ్చనండి పాల పెళ్ళన్నాడే పురిపాల సిన్నోడే. So Sankranti special episode lo let's begin round number 3. మరి రౌండ్ నెంబర్ 3 లో లాస్ట్ రౌండ్ విన్నర్ కదా యాక్చువల్ గా డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇద్దరు విన్ అయ్యారు కాబట్టి జడ్జెస్ ఈసారి మీరు డిసైడ్ చేయండి. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి జోడీ రాబోతున్నారు, ఆది అండ్ అశ్విని టీం నుంచి. Adi and Ashwini's team can start. So who are your contestants coming? బబ్లు వాళ్ళ లవర్ వాళ్ళ లవర్ నేమ్ ఏంటి? అద్విత. సో ఆది అండ్ అశ్విని టీం నుంచి రౌండ్ నెంబర్ 3 లో పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. బబ్లు అండ్ అద్విత రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటి బబ్లు, ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు? ఏమైనా పండుగనా ఈరోజు? పండగనా? అంతకు మించి ఏముంది? ఈ రోజు మా బాలయ్య బాబు సినిమాలు రీ రిలీజ్. ఏంటి, రీ రిలీజ్ సినిమాకి ఇంతమందా? అది రీ రిలీజ్ అయినా డైరెక్ట్ రిలీజ్ అయినా మా బాలయ్య బాబు సినిమా అంటేనే ఒక పెద్ద పండగ. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట. నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జగ్గనక
అంగడి నిన్ను మళ్ళీ అన్నాను ఏంటి అక్కడ నిలబట్టి ఇటు రమ్మన్నాను. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఉంగా ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. ఎవరా నువ్వు? 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాళ్ళను ఎగరేస్తే అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. పైసా వసూల్. అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాళ్ళను ఎగరేస్తే జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య. వసూల్ 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 పైసా వసూల్. బాలయ్య అంటేనే ఒక ఎమోషన్, బాలయ్య బాబు అంటేనే ఒక ఎలివేషన్. బాలయ్య బాబు అంటే గాడ్ ఆఫ్ మాసెస్ వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు. జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాసెస్ కి సంబంధించినటువంటి ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ గణేష్ మాస్టర్ ఎలా అనిపించింది? జై బాలయ్య జై జై బాలయ్య. బబ్లు మీరు చాలా బాగా చేస్తున్నారు. ఎనర్జీ లెవెల్, స్పీడ్, టైమింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ అద్విత మాక్సిమం ట్రై చేస్తున్నారు ఆయనతో చేయడానికి. నేను చూస్తాను, నెక్స్ట్ చూడాలి, ఇంకా ఆయన దాటేయాలి నువ్వు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయ్ పిన్ని మాస్టర్. జై బాలయ్య. జై జై బాలయ్య. బబ్లు అండ్ అద్విత స్టార్ట్ టు ఎండ్ మీ ఎనర్జీ ఎప్పుడు తగ్గదు. నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా డీసెంట్, చాలా బాగుంది. అండ్ జూనియర్ బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత అదిరిపోయింది. డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బబ్లు ఎనర్జీ వేరే లెవెల్. అద్విత కొంచెం నాకు ఎక్కడ కొంచెం డల్ అయినట్లు అనిపించారు. అదర్ దెన్ దట్ డీసెంట్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ పిన్ని మాస్టర్. మీరు జూనియర్ బాలకృష్ణ గారి గురించి చెప్పారు కాబట్టి చప్పట్లతో హోరుతో మారు మోగిపోతే ఒక్కసారి జూనియర్ బాలయ్యని ఇన్వైట్ చేసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రజ్వల్. బాలయ్య గారితో ఎలాగో సాహసం చేయలేం కాబట్టి బాలయ్య బాబు క్యూట్ మీరు చాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే నువ్వు బాలకృష్ణ గారి డైలాగ్స్ చాలా బాగా చెప్తావు కదా? అవునుగా. అవునా? మరి ఇక్కడ ఉన్న మా టీమ్ లీడర్స్ కి, జడ్జెస్ కి, మా అందరికి ఒక్కొక్కరికి ఒక్కో డైలాగ్ డెడికేట్ చేయాలి నువ్వే బాలకృష్ణ గారు. ఓకేనా? వావ్ సూపర్. ఓకే తప్పకుండా. ఫస్ట్ నాకు చెప్పరా, నేను చూడడానికి అందంగా ఉంటానా లేదా? మరి గుడిలో చాలా మంది చెవులో పువ్వు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పెళ్ళి ఈ కబుర్లన్నీ. అశ్విని గురించి. అశ్విని ఏది ఒకసారి మావయ్య అనమ్మా. పక్కెళ్ళి ఆడుకోమ్మ, పక్కెళ్ళి ఆడుకోమ్మ. బాబు నాయనా ఇలా రా. ఆవిడ భలే వస్తాడు, నేను ఎర్రిపప్పని అన్నట్టు వస్తాడు. తెలుసుగా, వినాస్త్రియ జననం నాస్తి, వినాస్త్రియ గమనం నాస్తి, వినాస్త్రియ జీవం నాస్తి, వినాస్త్రియ సృష్టి రేవ నాస్తి. ఇది తెలిసాక కూడా ఒక ఆడపిల్లని పక్కన పెట్టుకొని
పులిహోర కలుపుతావేంట్రా బ్లడీ ఫుల్. తప్పు పడుతున్నారు. తను అలాంటి వాడేం కాదు, అలా అనకండి ప్లీజ్. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీను గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉంది. లగడీ కపాల్. బాలయ్య బాబు గారు, మా గణేష్ స్వామి ఆయన గురించి ఏదన్నా? మరి నరసింహస్వామి, వేణుస్వామి, మరి కుమారస్వామి అని 5గురు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టేవాడు చంపేవాడు అవ్వాలి గాని చాచేవాడు అవ్వకూడదని మొక్కి మరీ పెట్టాడు వాళ్ళ నాన్న వారి పేరు గణేష్ స్వామి అని. లగ్తే హే ఆస్మాన్ సే బరిస్తా సంగే మర్మరామే పతి పతి గులాబ్ హో జాతి హై. మరి విజయ్ బిన్ని, అతని పేరులోనే విజయం ఉంది. ఇక బిన్ని, బిన్ని అంటే గుర్తుకొచ్చేది మన బన్నీ. అలాంటి విజయ్ బిన్ని మాస్టర్ మా డి షోకి వచ్చాడంటే మరి చాలా పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి. నందు బాబు, మరి నందు అంటే శివుడు పక్కనుండే నంది. నంది అంటే మరి మనకి ఆ రోజుల్లో నాన్నగారు మరి ఎన్నో మంచి మంచి శివుడు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి జడ్జిమెంట్ ఇంతే. మరి ఆగండి, వదిలేయండి. ఓకే సార్, ఓకే సార్. బాలయ్య బాబు గారు, మీకు గుర్తుందో లేదో రేపు ఉదయం మీకు ఎగ్జామ్ ఉంది. హన్సిక గారు, జై బాలయ్య. జై బాలయ్య. It was a great act. Advita, Bablu, very well done. Advita, inka chali. Energy inka chali. Little more energy because Bablu is very energetic. To match him, we need little more energy. Ashraf Master, chala baundi. Good. It was nice. Last but not least, bro, I don't care. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. ఫైనల్ గా జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. సో థర్డ్ రౌండ్ లో బబ్లు అండ్ అద్వితాన్ని ఛాలెంజ్ చేయడానికి సోనియా, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఇసూబ్ అండ్ అమూల్య. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి ఇసూబ్ అండ్ అమూల్య రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఈ రోజు సంక్రాంతి అంటే చాలా రోజుల తర్వాత మా బావ మా ఇంటికి వస్తున్నాడు. ఓయ్ మర్దల్, ఏంటి మర్దల్ ఇంత ముద్దుగా తయారయ్యావు? చి పో బావా. సరే గాని సరదాగా ముగ్గేద్దాం పదా. ముగ్గు తర్వాత వేద్దాం లేవే, ముందు మూమెంట్లు వేద్దాం పదా. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఇదిగో అమ్మ నీ కోసం పంపిన అరిసెలు. మౌజు పిట్ట కన్నే కొట్టు, మోజు తీరా ముట్టే పెట్టు, చెమ్మ చక్క ఆడాడిస్తాలే. మాటలింకా కట్టి పెట్టు, కాటేసే కందేటట్టు, వేటగాడి ఊపే చూస్తాలే. దేదే చుమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లాడిస్తాలే. ఒసేయ్, నేను నీ కోసం ఎన్ని పిండి వంటలు చేసి తీసుకొచ్చానో తెలుసా? థ్యాంక్ యూ బావా. అయితే ఎక్కు మరి పందిరి మంచం,
తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం ఓయ్ మాస్టర్ ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. బావా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు తెలుసా? అదే మా పెద్ద బావ పెద్దక్క. ప్రయాణం బాగా జరిగిందా బావా? అయ్యో బావా మన సరసంలో పడి మన ఇంటి ముందు సంక్రాంతి ముగ్గేయడమే మర్చిపోయా. పద ముగ్గేయడానికి నాకు హెల్ప్ చేద్దు. గిలిగిలిగా వినేటట్టు కౌగిట్లో జున్నే పెట్టు జజ్జనగా జమాయిస్తాలే. రావే పిల్ల నాటుగా చిన్న వయ్యారం తాళం తీస్తాలే. త్వరగా పద మన ఇంటికి ఇంకా చాలా మంది చుట్టాలు వస్తున్నారంట. ఎవరు? అదే ఢీ జోడి కంటెస్టెంట్లు. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు సంక్రాంతి అంటే ముగ్గులు ఇవన్నీ మనకు తెలిసిందే. డాన్స్ చేస్తూ కూడా ముగ్గేయించేశారు. మరి ఈ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించింది? హన్సిక గారు. This was Adripoindi. It was no less than a celebration. I think this is one of your strongest acts that you've done till today. Thank you, ma'am. Sandeep Master, I think, you know, when you got the entire crew together, made it festive. For me, it was a blockbuster performance, Padu performance. All the best. Thank you, ma'am. Thank you so much, ma'am. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. అమూల్య అండ్ యూసుఫ్ చాలా బాగా చేశారు. ఫుల్ ఎనర్జీ అదిరిపోయింది. ఆ మూమెంట్ చాలా నచ్చింది. మిమ్మల్ని ఇలా చేశారు కదా లెగ్స్ తీసుకొని సూపర్. సందీప్ చాలా బాగుంది కొరియోగ్రఫీ. ఫెస్టివల్ కనిపించింది ఇంకో ఫెస్టివల్. సో అన్ని ఫెస్టివల్స్ లే అందులో ఎండ్ ఫెస్టివల్ అదిరింది మళ్ళీ. సో ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. విజయపిని మాస్టర్. ఇసుబ్ అమూల్య లవ్లీ ఎనర్జీ, లవ్లీ డాన్సింగ్, చాలా బాగా చేశారు. ఇవన్నీ ఎప్పుడు చెప్పేవి అవి చెప్పేసాను ఆల్రెడీ. బట్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే కొన్ని 4-5 ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. ఒకటి అరుసులు అన్నిటితో తనకు జ్యువెలరీ చేశారు, అది చాలా బాగుంది. ముగ్గు ఒక బీట్ మీద వేశారు, చూస్తూ డాన్స్ చేయాలి, బీట్ ఫాలో అవ్వాలి, ముగ్గు ఫినిష్ చేయాలి. బ్యూటిఫుల్. అది ఆ థాట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మిస్టర్. లాస్ట్ లో మాత్రం హైలైట్ ఏంటంటే డి ఫ్యామిలీ అందరు రావడం, సోనియా అండ్ సిద్ధు రావడం, ఫ్యామిలీ అందరు కలిపి ఇలా నిండుగా చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ డీసెంట్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ హ్యాపీ సంక్రాంతి గైస్. ఇట్స్ ఓటింగ్ టైమ్. విజయ్ మాస్టర్, మీ ఓట్ ఎవరికి? ఇసుబ్ అండ్ అమూల్య. గణేష్ మాస్టర్, మీ ఓట్? ఇసుబ్ అండ్ అమూల్య. హన్సిక గారు. Isup and
అమల్య. కంగ్రాచులేషన్స్ ఇసుబ్ అండ్ అమూల్య, రౌండ్ 3 విన్నర్స్. సో చూశారు కదా ఆడియన్స్, ఈ వారం సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ని మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాం. అండ్ ఒక్కసారి మా టీ ఫ్యామిలీ అందరి తరపు నుంచి ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ ఇలానే కంటిన్యూ అవుతుంటుంది. వచ్చే వారం సరికొత్త థీమ్ తో మీ ముందుంటాం. Until then, you guys take care. నేను along with my judges and contestants signing off. Good night.